100% కంటే సాయన్న గెలుస్తున్నాడని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. అసలు వాళ్ళు వెంటనే రాజీనామా చేయాలి, వాళ్ళ పార్టీని రద్దు చేసుకోవాలి. ఎందుకంటే మేము చాలా మందిని అడిగినాం, వాళ్ళు ఏమంటున్నారంటే సాయన్న వాళ్ళు ఇచ్చే కూలి డబ్బుల కోసమే మేము వాళ్ళ కండవాలు కప్పుకొని తిరుగుతున్నాం, మా పొట్టకూటి కోసం మా బిడ్డలను బ్రతికించుకోవడం కోసం మేము ఎంతో కొంత డబ్బులు ఇస్తున్నారు కానీ తిరుగుతున్నాం తప్ప మా గుండెల్లో కంటే సాయన్న ఉన్నాడు, మా గుండెల్లో బెంచ్ గుర్తుంది. ఇక్కడ పాలకులు అనే వాళ్ళు ప్రజలను పరిపాలించడానికి కాకుండా పైసలు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇప్పటికీ 5 సార్లు ఎంపీగా పోటీ చేసి, 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన, 4 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన, 4 సార్లు రాజ్యసభకు పోటీ చేసిన, మొన్ననే ఉపరాష్ట్రపతి కూడా నామినేషన్ చేయడం జరిగింది. నా గుర్తు బెంచ్ గుర్తు, బెంచ్ గుర్తు సీరియల్ నెంబర్ 39. నన్ను జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా నా ప్రజలందరికీ మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎందుకు పోటీ చేయాల్సి వస్తుందంటే ఇవాళ ప్రధాన పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, అడిషనల్ పార్టీలు ఉన్నాయి, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. ఇంతమంది పోటీ చేయగా కూడా కంటే సాయన్న ఎందుకు పోటీ చేయాల్సి వస్తుందంటే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అనేది ఇండియాలో ఉన్న సోషల్ ఎకనామికల్ స్టేటస్ అనుగుణంగా లేదు. ఒకవేళ అది కనుక అనుగుణంగా ఉండుంటే ఇవాళ ఈ దేశంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, నిరుద్యోగ సమస్య, నిరక్షరాస్యత, అట్లాగే రైతుల ఆత్మహత్యలు ఒకటా రెండా, ఈ పేదరికం, రోజు రోజుకు కల్తీ పెరిగిపోవడం కానీ, అనారోగ్య సమస్యలు, అంటే ప్రజలకు నాణ్యమైన విద్య అనేది అందుబాటులో లేదు, వైద్యం అందుబాటులో లేదు, ఇట్లా అనేక రకాల సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమస్యలకు ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకు చైతన్యం లేకపోవడం కావచ్చు, లేదా ఆర్థిక అసమానతల వల్ల కావచ్చు, పేదరికం కావచ్చు, ఇక అనేక కారణాలు. మరి కారణాలన్నీ ఫుల్ఫిల్ చేసే శక్తి ఎవరి దగ్గర ఉంటుందంటే ఈ దేశంలో దేశ పాలకుల దగ్గర ఉంటుంది, ఈ రాష్ట్రంలో రాష్ట్ర పాలకుల దగ్గర ఉంటుంది. మరి పాలకులు ఎందుకు దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు? నిరక్షరాస్యత ఎందుకు పోతలేదు? నిరుద్యోగ సమస్య ఎందుకు పోతలేదు? ఆకలి చావులు ఎందుకు ఆగుతలేవు? హత్యలు, నడి రోడ్డు మీద హత్య చేసుకునే స్థాయికి దిగజారుతున్నామంటే మనం ఏం నేర్పిస్తున్నాం ఈ సమాజానికి? కాబట్టి ఇక్కడ పాలకులు అనే వాళ్ళు ప్రజలను పరిపాలించడానికి కాకుండా పైసలు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారు. డబ్బు రాజకీయాలు చేస్తున్నంత కాలం నా పేద ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. అందుకే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు పరిపాలన అందించాలంటే రాజకీయ వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. మెయిన్ గా 2 పార్టీల మధ్య పోటీ జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు. మరి మీ పార్టీ ఇందులో నిలబడుతుందా? అసలు 2 పార్టీల మధ్య జరుగుతుందని మీరు ఎట్లా కన్సిడర్ చేస్తున్నారు? 100% కంటే సాయన్న గెలుస్తున్నాడని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. మేము చాలా మందిని అడిగినాం, వాళ్ళు ఏమంటున్నారంటే సాయన్న వాళ్ళు ఇచ్చే కూలి డబ్బుల కోసం మాత్రమే మేము వాళ్ళ జెండాలు పట్టుకొని తిరుగుతున్నాం, వాళ్ళు ఇచ్చే కూలి డబ్బుల కోసమే మేము వాళ్ళ కండవాలు కప్పుకొని తిరుగుతున్నాం, మా పొట్టకూటి కోసం మా బిడ్డలను బ్రతికించుకోవడం కోసం మేము ఎంతో కొంత డబ్బులు ఇస్తున్నారు కానీ తిరుగుతున్నాం తప్ప మా గుండెల్లో కంటే సాయన్న ఉన్నాడు, మా గుండెల్లో బెంచ్ గుర్తుంది. మా అమూల్యమైన ఓటు బెంచ్ గుర్తుకేసి మా బిడ్డల జీవితాలను, మా రాబోయే తరాల జీవితాలను మేము మార్చుకోవడం కోసం మా ఓటును వినియోగిస్తామని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చేస్తారు? తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఏవైతే అందాల్సి ఉన్నాయో అవన్నిటినీ కూడా నేను దగ్గరుండి వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకు లాగా నేను వాళ్ళకి పనిచేసి పెడతాను. అంతే తప్ప నేనేం డబ్బులు తీసుకోవట్లేదు, లేదా నేను డబ్బులు ఇవ్వట్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి నేను వస్తున్నాను. అందుకే ప్రజలు అక్కడక్కడ చాలా మంది అంటున్నారు తప్పకుండా మా ఓటు మీకు వేస్తాం, మా ఓటు బెంచ్ గుర్తుకే అని చెప్పేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. కాబట్టి నేను వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వీళ్ళలాగా నేను డబ్బులు ఇచ్చి వాళ్ళ ఓట్లు కొనుక్కొని లేదా రకరకాల ప్రలోభ పెట్టి వాళ్ళ ఓట్లు కొనుక్కోవట్లేదు. నేను ఒకటే నా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి నేను వస్తున్నా. అందుకే ఇప్పటికీ 5 సార్లు ఎంపీగా పోటీ చేసి,
8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన, 4 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన, 4 సార్లు రాజ్యసభకు పోటీ చేసిన, మొన్ననే ఉపరాష్ట్రపతి కూడా నామినేషన్ చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా దేశ రాజకీయ వ్యవస్థను రూపొందించుకుని పరిపాలించుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుంది తప్ప, లేకపోతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు మనం ఎక్కడున్న సమస్యలు అక్కడనే ఉంటాయి, ఇవి పరిష్కారం అయ్యే పరిస్థితి కనబడలేదు. అందుకే నేను రాజకీయాల్లోకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా వృత్తిరీత్యా నేను వైద్య రంగంలో ఉన్నా. అనేక మంది పేదవాళ్లకు ఉచితంగా వైద్యం చేస్తుంటాను. వికలాంగులకు ఫీజు తీసుకోను, అనాథ పిల్లలకు తీసుకోను, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలకు తీసుకోను, మున్సిపాలిటీ కార్మికులకు తీసుకోను, బిఎస్ఎఫ్ జవాన్లకు తీసుకోను. ఇట్లా దాదాపు 30 సంవత్సరాలుగా నేను వైద్య సేవలు అందిస్తున్నాను. నాకు చేతనైన మేరకు అనేక గిరిజన గ్రామాల్లోకి వెళ్దాం, అనేక తాండాల్లోకి వెళ్దాం, అనేక పల్లెల్లోకి వెళ్దాం. అక్కడ ఇప్పటికీ వైద్యం అనేది అందుబాటులో లేనటువంటి పరిస్థితి. మీరు ఇప్పుడు ఈ బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అసలు వాళ్ళు వెంటనే రాజీనామా చేయాలి, వాళ్ళ పార్టీని రద్దు చేసుకోవాలి. ఎందుకంటే ఈ దేశాన్ని పరిపాలిస్తుంది బీజేపీ పార్టీ, కానీ దేశాన్ని ఏం ఉద్ధరించారు మీరు? ఏ సమస్య పూర్తిగా పరిష్కరించబడ్డది? మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దేశాన్ని చాలా సార్లు పరిపాలించింది, మరి ఏం ఉద్ధరించారు? ఎక్కడ పేదరిక నిర్మూలన జరిగింది? ఎక్కడ మహిళల మీద అత్యాచారాలు ఆపిరు? ఎక్కడ ఆత్మహత్యలు ఆగినాయి? రైతుల ఆత్మహత్యలు ఎక్కడ ఆగినాయి? దానికి మీరు ప్రజలకు సమాధానం చెప్తే అప్పుడు ఎన్నికల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇక తెలంగాణ వస్తే తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కూడా ప్రజలకు చెందుతాయి అన్నారు. ఎక్కడ చెందినాయి ప్రజలకు? ఏ ప్రజలకు చెందినాయి? ఇవాళ పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యం, పెత్తనమంతా ధనవంతులు మాత్రమే పరిపాలించేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వ్యవస్థ మారాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఒక చదువుకున్న బిడ్డగా ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో పీజీ చేసిన బిడ్డగా ప్రజల కోసం, ప్రజల తరఫున నిలబడి నేను పోరాడుతున్నాను. నా గుర్తు బెంచ్ గుర్తు. బెంచ్ గుర్తు సీరియల్ నెంబర్ 39. 4 ఈవీఎం మిషన్లు ఉంటాయి. 3వ ఈవీఎం మిషన్ లో 39 సీరియల్ నెంబర్ మీద మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా నా ప్రజలందరికీ మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.